హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి రీసెంట్గా అంటే 24 జూలై 2025న ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. BSF కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో మనకి దాదాపుగా 3585 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఇంకా ఎలిజిబిలిటీ ఏమేమి కావాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, డాక్యుమెంటేషన్స్ ఏం కావాలి, అన్నీ క్లియర్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు అప్లై చేయాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కిందనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. రండి, మనం ఇప్పుడు డైరెక్ట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది 24 జూలై 2025 రిలీజ్ అయింది. జస్ట్ ఒక 3 days అయిందనమాట. ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి BSF అనమాట. ఈ జాబ్స్ అనేవి మనకి ఏంటంటే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ జాబ్స్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు. 3588 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి మేల్ క్యాండిడేట్స్కి 3400 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి 182 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత శాలరీస్ విషయానికి వస్తే మనకి మినిమం 21,700 నుండి మ్యాక్సిమం 69,000 రూపాయల వరకు మనకి పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ BSF రిక్రూట్మెంట్లో మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత డాక్యుమెంటేషన్ అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది. తర్వాత ట్రేడ్స్ టెస్ట్ అంటే మీరు ఈ BSF కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ కింద అప్లై చేస్తారు కదా, ఏ కేటగిరీకి అయితే మీరు అప్లై చేస్తారో ఆ కేటగిరీ ట్రేడ్లోని మీ నైపుణ్యాలని చెక్ చేసేయడానికి ఒక టెస్ట్ పెడతారనమాట. అది కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ టెస్ట్స్ అన్ని పాస్ అయినట్లయితే మనకి జాబ్లోని సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా క్యాండిడేట్స్ మల్టిపుల్ పోస్ట్స్కి అప్లై చేద్దాం అనుకుంటారు. సో అలా మిస్టేక్ చేయొద్దు. ఓన్లీ ఒక్క పోస్ట్కి మాత్రమే, ఒక్క ట్రేడ్కి మాత్రమే ఒక క్యాండిడేట్ అప్లై చేయాలన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ జాబ్కి నాట్ ఎలిజిబుల్. సో ఇది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మీరు ఒకవేళ ఏమైనా గవర్నమెంట్ జాబ్లోని జాబ్ చేస్తున్నట్లయితే మీరు అక్కడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా మీరు అప్లోడ్ చేయాలన్నమాట అప్లికేషన్లోని. సో మీరు ఏ స్టేట్ నుండి అయితే అప్లై చేస్తున్నారో అదే స్టేట్కి సంబంధించినటువంటి డొమిసైల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఒకవేళ SC, ST, OBC, EWS క్యాండిడేట్స్ ఎవరైనా సరే అన్రిజర్వ్డ్ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లో మనకి మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి బ్యాన్ చేస్తారనమాట. తర్వాత మనకి ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకేనా. తర్వాత మీరు వన్స్ అన్ని టెస్టులు పాస్ అయ్యి సెలక్షన్ అయినట్లయితే BSF కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ కింద మీకు దేశంలో ఎక్కడైనా సరే ట్రాన్స్ఫర్ చేసే అన్ని హక్కులు మనకి ఈ BSFకి ఉంటాయన్నమాట. ఓకే. సో మీరు ఆన్లైన్లోని అప్లై చేసుకునేటప్పుడు మీ 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్, ఓకేనా, తర్వాత మీరు చేసినటువంటి ITI కోర్సు ఏదైనా కోర్స్ చేస్తుంటే ఆ కోర్స్ సర్టిఫికెట్, మీ ట్రేడ్కి సంబంధించి కోర్సు, తర్వాత డొమిసైల్ సర్టిఫికెట్, మీ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ సర్టిఫికెట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికెట్, వీటన్నింటిని కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వన్స్ ఆన్లైన్లోని అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ క్లోజింగ్ డేట్ తర్వాత నుండి 3 రోజులు మనకి టైం ఇస్తారనమాట. సో ఆ 3 రోజుల్లోని ఏమైనా కరెక్షన్స్ ఏమైనా కరెక్షన్స్ చేయాలనుకుంటే అప్పుడు మనం కరెక్షన్ చేసుకోవచ్చు. దీనికి విండో పీరియడ్ టైం అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది 100 రూపాయలుగా ఇచ్చారనమాట. దీంతోపాటు ఎక్స్ట్రా 50 రూపీస్, ఇంకా 18% GST మొత్తం కలిపి మనం నెట్ బ్యాంకింగ్లో కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో కానీ పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు, వీళ్ళందరూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళందరికీ కూడా ఫీజు అనేది ఉండదు. సో వాళ్ళకి ఫీజు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ 4 స్టేట్స్కి ఛత్తీస్గఢ్లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందాకలే చెప్పాను కదా, మనకి ఫర్ ట్రేడ్స్ కానిస్టేబుల్, కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్ అండ్
అప్హోల్స్టర్ వీళ్ళందరికీ కూడా మెట్రికులేషన్ లేదా ఈక్వివలెంట్ రికగ్నైజ్డ్ బోర్డు, వివిధ స్టేటుల్లోనే వివిధ రకాలుగా బోర్డ్స్ ఉంటాయి కదా, ఈక్వివలెంట్ అండ్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. ఇంకా 2 years సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్స్ ఆర్ సిమిలర్ ట్రేడ్. మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తారో అంటే కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్ ఉంటాయి కదా, సో ఆ కేటగిరీలోనే మీరు కోర్స్ చేసినటువంటి సర్టిఫికేట్ అనేది మనకి కంపల్సరీగా ఉంటుంది లేదా ఉండాలి. లేదా 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఐటీఐ సర్టిఫికేట్ అయినా మనకి ఉండాలన్నమాట. సో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్టీ, పిఈటీ టెస్టులు చేస్తారనమాట. అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఈ 2 టెస్టులు మనం ఫస్ట్ క్రాస్ చేయాలి. ఓకేనా. ఇందులో ఏంటి ఉంటుందంటే మనకి రేస్ ఉంటుందన్నమాట. 5 kilometers రేసు 24 minutesలో కంప్లీట్ చేయాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 kilometers డిస్టెన్స్ని 8.5 minutesలోని కంప్లీట్ చేయాలి. ఓకేనా. వన్స్ ఇందులో మీరు ఈ టెస్ట్లో ఫెయిల్ అయినట్లయితే మనకి ఇందులోంచి ఎలిమినేట్ చేసేస్తారు. అక్కడి నుంచి మనకి ఫర్దర్గా ఏం టెస్టులు కండక్ట్ చేయరు. సో ఇందులో పాస్ అయిన వారినే నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తారు. సో వన్స్ పాస్ అయిన తర్వాత మనకి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మొత్తం వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తారనమాట. అదే సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్, రిటర్న్ టెస్ట్ అనమాట. సో ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకి 100 marks ఉంటుంది. 100 questions ఉంటాయన్నమాట. మనకి మినిమం 35% మార్క్స్ అనేవి క్వాలిఫై మార్క్స్. ఇందులో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 33% ఉంటుందన్నమాట. అంటే కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి 25 marks. తర్వాత జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 marks. ఆ తర్వాత అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ ఆఫ్ అబ్జర్వ్ ద డిస్టింగ్విష్డ్ ప్యాటర్న్స్, సో దానికి 25 marks. తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో దానికి ఒక 25 marks. టోటల్గా 2 hours ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. అదే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనమాట. సో ఇందులో ఏంటంటే మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ, అంటే మీ 10th class సర్టిఫికేట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్, తర్వాత మీ గవర్నమెంట్ సైడ్ నుండి ఏమైనా జాబ్ చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్, టోటల్గా అన్ని రకాల సర్టిఫికేట్స్ని మీరు ఒరిజినల్స్, ప్రూఫ్స్ పట్టుకొని వెళ్ళాలి. వాటిని వెరిఫికేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్, ఇలా మీరు ఏ క్వాలిఫికేషన్కి మీరు ఏ ట్రేడ్కి అయితే మీరు అప్లై చేసుకుంటారో దానిపైన మీకు టెస్ట్ అనేది చేసి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత అందులో సెలెక్ట్ అయిన వాళ్ళనే ఫైనల్గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అనమాట. లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మనకి 25/7/2025 నుండి ఓపెన్లో ఉంది. సో మళ్ళీ మీకు ఆగస్టు 23 వరకు ఓపెన్లో ఉంటుంది అనమాట. సో ఈలోపే మీరు అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తెలియజేస్తాను. మీకు తొందరగా జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్లోని జాయిన్ అయిపోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా అవసరం ఉంటే షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.